వెల్కమ్ బ్యాక్ టు పల్లె పంచాయతీ. గత పాలకుల అలసత్వం వల్ల తమ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందంటున్నారు మంచిర్యాల జిల్లా ఎల్లారం గ్రామస్తులు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీలో 2500 మంది జనాభా ఉన్నారు. రాష్ట్రమంతా బీఆర్ఎస్ హవా ఉన్న సమయంలో ఎల్లారంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా గెలుపొందారు. దీంతో ఇక్కడ అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎల్లారం గ్రామ పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, అలాంటి పల్లెలు అభివృద్ధి పనులు సాగాలని చెప్పేసి కూడా పాలక మండలి ఏర్పడిన గ్రామాల్లో ఇప్పటికైతే రాజకీయ పంచాయతీ ప్రారంభమైంది. ముఖ్యంగా ఎక్కడైతే గ్రామాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా నువ్వు అనే అంటూ కూడా పోటీపడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం మంచిర్యాల జిల్లాకైతే సమీపంలోని లక్ష్మీపేట మండలం ఎల్లారం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి సమస్యలు ఏంటో వారి మాటలు తెలుసుకుందాం. నేను మాజీ సర్పంచి ఎల్లారం గ్రామానికి. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాం. దివాకర్ రావు ఎమ్మెల్యే, అతని పేరు ఎత్తడానికి కూడా అసలు నా నోటికి రావట్లేదు, కానీ మీకు చెప్పాలని చెప్తున్నా. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎంతో కష్టపెట్టుకున్నాడు, ఎన్నో బాధలు పెట్టిండు, ఎన్నో కేసులు అయినాయి మా ఆయన మీద. 5 సంవత్సరాలల్లా మా ఊరికి ఏం డెవలప్మెంట్ లేదు. డ్రైనేజీలు, రోడ్లు ఎంతో అవసరం ఉన్నాయి సార్ అని చెప్పినా కానీ అతను అసలు మా ఊరికి 5 సంవత్సరాలల్లా ఒక 15 లక్షల వరకు, అది కూడా ఎన్ఆర్ఈజీఎస్ వరకు వచ్చింది, అంతే తప్ప ఏ వర్క్ కూడా ఇవ్వలే. అప్పుడు ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి అని అన్నట్టు అతను ప్రతిదీ వీళ్ళని ఎక్కడ అనగదొక్కాలనే చూసిండు తప్ప డెవలప్మెంట్ కోసం అస్సలు ప్రయత్నం చేయలేదు. అందరూ ప్రజలు అన్ని రకాల ఆలోచించి అందరికి అర్థమై అతన్ని ఎట్లా దొక్కాలో అట్లా దొక్కిండ్లు. ఇప్పుడు మా ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే, ఇప్పుడు తన గెలిచిన నుండి మా ఎల్లారం కానీ మంచిర్యాల డిస్టిక్ మొత్తం మీద ఎక్కడైనా అభివృద్ధి పనులు తను ఈ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని కాకుండా ఎక్కడ ఖచ్చితంగా ఏ వర్క్ కావాలి అన్నది ఆలోచించుకొని తను అందరికీ న్యాయం చేస్తుండు. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అంటే మా విలేజ్ అసలు 10 సంవత్సరాల నుండి ఎంతో అసలు గిట్ల కవర్లు కప్పుకొని ఎంతో మంది చూసి ఇల్లు ఇక మేము కట్టుకోలేము జీవితంలో అనుకునే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నాము ఇందిరమ్మ ఇళ్ళ వల్ల. మెగా 9 టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలోని ఎల్లారం గ్రామంలో ప్రతి వీధికి వెళ్ళి గత 5 సంవత్సరాల కాలం నుండి అభివృద్ధి ఏ విధంగా అయితే చేసిర్రు, నాడు ఎలా ఉండే నేడు ఎలా ఉంది అనేది మేము ప్రతి గ్రామానికి వీరిని తీసుకొని పోవడం జరిగింది. ఈ మా మెగా న్యూస్ వారు ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కూడా ఇలా మా గ్రామ అభివృద్ధి నుంచి చెప్పడం కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయినటువంటి ప్రభుత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఏదైతే మేము గ్రామ పంచాయతీ లెవెల్లో సర్పంచ్గా మద్దతుగా లేమన్న ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మావిన కక్షపూరితంగా ఎన్నో కేసులు పెట్టి అభివృద్ధి కూడా చేయకుండా మేము ఓట్లు అప్పుడే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్న దివాకర్ రావు గారు వీరికి ఓటేస్తే మీరు బూడిదలో వేసినట్టు అని చెప్పి ఆనాడు కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది ప్రజలకి. అయినప్పటికీ మావిన ఎంతో నమ్మకంతో ఈ మా ఎల్లారం గ్రామ ప్రజలందరూ ఓటేసి సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. ఎప్పుడైనా కూడా వారికి మన గ్రామంలో అభివృద్ధి వైపు మేము అడుగులు వేయాలనే ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని అప్పుడున్న దివాకర్ రావు కూడా మేము ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. అభివృద్ధి కోసం మా గ్రామానికి సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అవసరం ఉంది, గ్రామ పంచాయతీ కూడా సరిగ్గా లేదు, మాకు మంజూరు చేయండి, కొంత నిధులు కేటాయిస్తే మేము అభివృద్ధికి మేము ముందు అడుగేస్తామని చెప్తే ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన లేడు. 5 సంవత్సరాల కాలంలో ఒక కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఎస్ నిధుల ద్వారా ఒక 15 లక్షల రూపాయలు వస్తే ఆ 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఒక 4 లక్షల రూపాయలు మాత్రమే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అది టీఆర్ఎస్ వాళ్లకు ఇచ్చి ఒక సీసీ రోడ్లు 2 రోడ్లు నిర్మించుకోవడం జరిగింది ఆ రోజు. కానీ గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఎల్లారాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈనాడు ఎస్డిఎఫ్ నిధుల ద్వారా దాదాపుగా 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజ్ కడుతున్నాం.
అదేవిధంగా డిఎంఎఫ్టి నిధుల ద్వారా 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తే డ్రైనేజ్ కట్టినాం. ఇవాళ మనకు సిఆర్ఆర్ నిధుల ద్వారా దాదాపు 50,05,000 రూపాయలు మంజూరు చేస్తే రోడ్లు వేసినాం, నాలీలు కట్టుకున్నాం. ఎస్సీ కాలనీలలో పూర్తి స్థాయిలో అన్ని వాడవాడల్లో కూడా ఇలా రోడ్లు నిర్మించుకున్నాం. కానీ ఇప్పుడు మేము మా ప్రజలకు ఒక నమ్మకం కలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాంగ్రెస్ ప్రభుత్వం పేద పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం ఇలా చేస్తుంది. ఇలా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి వైపు ప్రతి గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, మా గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈనాడు గ్రామ పంచాయతీ విషయంలో కూడా అడిగితే మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు 20 లక్షల రూపాయలు మంజూరు చేసి గ్రామ పంచాయతీ కూడా కట్టుకోమని చెప్పడం జరిగింది. ఈ మరికొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ కూడా మేము నిర్మించుకుంటాం. ఇలా ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇలా ఈ 18 ఇండ్లు ఇలా మంజూరు చేసి మా చిన్న గ్రామానికి అంతగా పట్టమని 1150 జనాభా ఉన్నటువంటి గ్రామానికి కూడా 18 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా చూసుకుంటూ పోతే పేదవాడు సన్న బియ్యం తింటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇలా ఎక్కడికి పోయినా కూడా రేషన్ కార్డులు అయినా కూడా 35 కొత్త రేషన్ కార్డులు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అభివృద్ధి వైపు అడుగులేస్తూ ప్రతిదీ పరిశుభ్రత విషయంలో మాకు తోడుగా ఉన్నటువంటి మాజీ సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, మా వార్డు సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ మాకు వెంబడున్నారు. వారందరి తోడుతో రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళా ఇక్కడ ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరేస్తాం. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వారి అందరి సహకారంతో మేము నిలబడతాం. ఇక్కడ కూడా తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మెగా న్యూస్ వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. మెగా న్యూస్కు ధన్యవాదాలు. నా పేరు సతీష్. మా ఎల్లారంలో గత 10 సంవత్సరాల క్రితం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రేమ్ సార్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాకు ఇల్లు లేదు. గత 7 సంవత్సరాల క్రితం నాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి నాకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇల్లు మంజూరైంది. నేను ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. అదేవిధంగా రేషన్ కార్డు కూడా నాకు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రేషన్ కార్డు కూడా మంజూరైంది. అదేవిధంగా మా విలేజ్లో, మా కాలనీలో కూడా రోడ్లు వేయడం జరిగింది, నాలుగు వేయడం జరిగింది. అదేవిధంగా మా స్కూల్ దగ్గర మంచి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. మంచి స్కూల్ కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలామంది స్ట్రెంత్ పెరిగినారు. పాతెల్లారంలా అది పురాణ గతం నుంచి ఉన్న ఊరు. అక్కడి నుంచి ఇటు ఎల్లారం ఇటు అయిపోయినాక అది ఇది వరదనక దాన్ని పట్టించుకున్న నాయుడే లేడు. అది మూలకు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏమంట సార్ వచ్చిన సంధి, ప్రేమసాగర్ రావు వచ్చిన సంధి, ఇప్పుడు కొద్దిగా ఇంతకన్నా ముందు ఈ పోయిన ఎమ్మెల్యే 3 సార్లుగా గెలిచినా కానీ ఆ పనులు పట్టించుకోలే. ఎప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన గయ్యే పెంకుటిల్లు అట్లనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. అప్పుడే 2 గుంటల ల్యాండ్ ఇచ్చింది ఇక్కడ ఇందిరమ్మ, ఎన్టీ రామారావు పీరియడ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి అయితే ఏం లేదు. మాకు ఒకటి పాతెల్లారానికి ఏందనంటే, ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంది అనంటే, ఇదంతా పబ్లిక్ చూస్తూనే ఉంది. గూడెముకును ఎల్లారానికి, పాతెల్లారానికి రోడ్డు ఉన్నది. అది అప్పుడు వాళ్ళు అట్టి మట్టి రోడ్డును చేసి మన దాని మీద కంకర పల్సగా చేసి బిల్లులు ఎత్తుకున్నారు అంతవరకే. కానీ ఇప్పటికి కూడా ఆ రోడ్డు కాలేదు. పాతెల్లారం నుంచి గూడెం ఆ రోడ్డు కావాలని ఇప్పుడు మా కోరిక. అది మా విలేజ్ ఎల్లారం విలేజ్ నుండి మాకు ఇప్పుడు వెంకరపేట నుండి కినాల్ వాటర్ వస్తుంది, చెరువు వాటర్ వస్తుంది. ఆ నుండి వచ్చే కాలువ కొంచెం మాకు అప్పటి నుండి ఇబ్బందులే ఉండి మేము ఎప్పటి నుండో టీఆర్ఎస్ హయాం నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. దానికి చెవున పెట్టకుండానే విడిచిపెడుతుండ్రు. మా సార్కు చెప్పి మేము కూడా కొంచెం డెవలప్మెంట్ చేయమని చెప్పినాం. ఇప్పుడు మాకు అత్యవసరం, అది ఇంపార్టెంట్. ఆ నుండి ఒక రోడ్డు కూడా అది బాగా కచ్చగా మెటల్ రోడ్ అయిపోయింది, కానీ బాగా కచ్చగా తయారైంది. అందులోకెళ్ళి కనీసం సైకిల్ కానీ నడవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇట్లాంటి రోడ్లు ఒకటి, ఆ కినాలు నుండి చెరువు ఒకటి డెవలప్మెంట్ చేసినట్టయితే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. చూశారు కదా, ఇప్పటిదాకా గత పాలకులు కొంత అభివృద్ధి చేశామని చెప్తున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం తమకు కొన్ని రోడ్లు కావాలి, అదేవిధంగా సాగు, ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయంపై ఆధారపడే గ్రామం. ఈ గ్రామంలో సాగునీరు కావాలి, కెనాలు ఏర్పాటు చేయకుండా డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ఇలాంటి అభివృద్ధి జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత స్థానికంగా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసి
అభివృద్ధి పనులు చేశారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా రేపు రానున్న ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతా వేసి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. శ్రీనివాస్ మెగా 9 న్యూస్ ఆదిలాబాద్. ఇది వాటి పల్లె పంచాయతీ. రేపటి పల్లె పంచాయతీలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.